ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతుంది. ఈ ఎన్నికలో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోరు నెలకొంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ఉభయ సభలకు చెందిన ఎంపీలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతోంది. అయితే ఈ ఎన్నికలో అధికార ఎన్డీఏ కూటమి, ఇటు ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య ప్రధాన పోరు నెలకొంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. ఇక ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ఉభయ సభలకు చెందిన ఎంపీలందరూ కూడా రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించబోతున్నారు. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎవరు అన్నది తేలిపోబోతుంది. ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణజీ మంచి మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి గెలుస్తారు. మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి ఒక బీసీ సామాజిక వ్యక్తి రాబోతున్నాడు. కాకుండా ఈరోజు ఎన్డీఏకి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా రాధాకృష్ణ గారిని ఆశీర్వదించి ఆయనకు మద్దతుగా ఈరోజు ఓటు వేయబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగబోతోంది. అయితే ఈ ఎన్నికలో అటు అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోరు కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా అటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతోంది. ఉభయ సభలకు చెందిన ఎంపీలందరూ కూడా రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే, అంటే సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాయంత్రానికల్లా ఫలితాలు ప్రకటించబోతున్నారు. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎవరు అన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పోలింగ్ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తూ ఉన్నాం, ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఈరోజు సాయంత్రం వరకు కూడా ఓటింగ్ జరగనుంది. కొద్దిసేపటి క్రితమే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభమవడం జరిగింది. ప్రధాని తన ఓటు హక్కు వినియోగించుకొని ఇటు పంజాబ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ పర్యటన, వరద ప్రాంతాల ముప్పు ప్రాంతాలకు పర్యటించనున్న నేపథ్యంలో ఆయన మొదటి ఓటు హక్కును వినియోగించుకొని ఆయన బయలుదేరబోతున్నారు. అయితే ఇటు ఎన్డీఏ, ఇండియా రెండు కూటములు కూడా తమ అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారు అన్న ధీమాతోటైతే ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే సంఖ్యాబలంగా చూసుకుంటే ఎన్డీఏకు మెజారిటీ ఉంది. 433 సీట్లు ఇప్పటికే ఎన్డీఏకు ఉంది. మరొక అదనంగా 11 సీట్లు వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్డీఏకు పడబోతున్నాయి. అయితే ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపొందుతారు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ తెలుగువారు అవడంతో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు తమ అభ్యర్థికి సుదర్శన్ రెడ్డికే ఓటు వేస్తారన్న కొంత ధీమాతోటి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రిలోపే ఈ యొక్క రిజల్ట్స్ ఎవరు ఉపరాష్ట్రపతి అన్న దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక పూర్తి అవుతుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు బీజేపీ సంబంధించి కావచ్చు, ఇటు ఇండియా కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా విడివిడిగా తమ అభ్యర్థులందరినీ కూడా, ఎంపీలందరినీ కూడా ఇటు బీజేపీకి సంబంధించి కూడా
ప్రహ్లాద్ జోషి నివాసంలో ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమి ఎంపీలందరినీ కూడా ఆయన ఇంటికి ఆహ్వానించడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు రావడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే దీనికి విప్పు జారీ చేయనందున ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థికి ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ధీమాతోటైతే ప్రస్తుతం ఉంది. అయితే మరి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది. 6 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఇటు రెండు కూటమిలకు సంబంధించి కూడా స్వల్ప మెజారిటీ వ్యత్యాసం ఉండడంతో ఏదైనా జరగవచ్చు అన్న ఊహాగానాలతోటి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక కొంత ఉత్కంఠంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎన్డీఏ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా దక్షిణ భారతదేశం నుంచి ఇద్దరు అభ్యర్థులు కూడా దక్షిణ భారతదేశానికి చెందిన వారే కావడము, అందులోనూ ఇటు గేమ్ చేంజర్గా ఉన్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల ఓట్లు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థికి పడితే కనుక ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తెలుగు అభ్యర్థి అవడము, అందులోనూ జస్టిస్గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, సుదీర్ఘకాలంగా పనిచేసిన వ్యక్తి కావడం, రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి కావడంతో తమ అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారన్న ధీమాతోటి మాత్రం ఇండియా కూటమి నేతలు ఉన్నారు. అయితే ఎన్డీఏ మాత్రం తమ ఎంపీలంతా కూడా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారిని ఓటు వేస్తారు, తమ అభ్యర్థి గెలుపొందుతారు అన్నది కూడా ఎన్డీఏ కూటమి చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా సామాజిక న్యాయం కోసమే తాము పనిచేశామంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేయడం కావచ్చు, ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్, ఇప్పుడు ప్రస్తుతం ద్రౌపది ముర్ముకు సంబంధించి కూడా సామాజిక న్యాయం కోసమే బీజేపీ పాటుపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన సందర్భంగా కూడా బీసీ అభ్యర్థికి సిపి రాధాకృష్ణన్కి తాము ఎన్నుకోవడం జరిగింది. సిపి రాధాకృష్ణ గారి పేరును ప్రధాని ప్రస్తావించడం జరిగింది. సో ఈసారి కూడా సిపి రాధాకృష్ణన్ గెలుపు దాదాపు ఖరారవుతుంది. తమ ఎంపీలంతా కూడా ఎన్డీఏ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థికే ఓటు హక్కు వేస్తారు, దాదాపు ఆయన భారీ మెజారిటీ కూడా గెలుపొందుతారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇటు ఎన్డీఏ ఇండియా రెండు కూటమిలు కూడా తమ అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతోటి మాత్రం ప్రస్తుతం ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత 6 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాత్రి లోపే 8 నుంచి 10 లోపే ఈ యొక్క రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయ్యి ఉపరాష్ట్రపతి ఎవరు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఝాన్సీరాణి, అంటే గోపి మీరు చెప్పినట్టు స్వల్ప తేడా మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు హోరాహోరీగా పోర్ అనేది కొనసాగుతోంది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ యూజ్ చేసుకుంటున్నారు ఎంపీలందరూ కూడా. ఒకవేళ టై అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు? అంటే దీంట్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి మాత్రం అభ్యర్థికి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న నేపథ్యంలో దీంట్లో ఇండియా కూటమి అభ్యర్థి గెలుస్తారు అన్న ఆశ లేదు అనేది కూడా ఎన్డీఏ చెప్తున్న పరిస్థితి ఉంది. తమ కూటమికి సంబంధించిన పార్టీలంతా కూడా తాము బలపరిచిన అభ్యర్థినే ఎన్నుకుంటారు, తమ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేస్తారనేది కూడా చెప్తుంది. అయితే నిన్న ఏదైతే మాక్ పోల్ జరిగిందో ఆ సందర్భంగా కూడా చెల్లని ఓట్లు పడకుండా ఉండే విధంగా ఉండాలన్నది కూడా ప్రధానంగా ఎంపీలందరికీ సూచించడం జరిగింది. ఎందుకంటే చెల్లని ఓట్లు పడడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది కాబట్టి 1-2 సార్లు కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా ముందుగానే ఎంపీలందరికీ సూచించడం జరిగింది. సో దీంతో ఎన్డీఏ అభ్యర్థికి సంబంధించి 433 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 398 ఉందో అది దాటి కూడా ఇంకా తమకు సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థి దాదాపు భారీ మెజారిటీతోటి గెలుపొందుతారంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఇండియా కూటమి మాత్రం ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు, కొంత ఛాన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, దీనికి విప్పు జారీ చేసే అవకాశాలు ఉండవు కాబట్టి దీంట్లో తమకు కొంత లబ్ధి చేకూరుతుందన్న ధీమాతోటి కూడా ఇండియా కూటమి ఉన్న నేపథ్యంలో మరి సాయంత్రం జరిగే పోలింగ్ తర్వాత రిజల్ట్లో ఎవరి నమ్మకాలు రుజువు అవుతాయి అన్న దానిపైన కూడా మనం సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇటు ఎన్డీఏ ఇండియా కూటమికి సమానమైన ఓట్లు కావచ్చు, ఇంకా ఏదైనా జరిగితే కనుక ఎన్డీఏ చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.